హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రామ సచివాలయం మొదటి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను. ప్రతి జిల్లా నుంచి కూడా మనకు నోటిఫికేషన్లు వస్తాయి, మొత్తం 1294 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి వీడియో చేశాను. మనకి ఈరోజు మొదటి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో మీ గ్రామంలోనే, మీ గ్రామ ఇంకా గిరిజన ప్రాంత సచివాలయాలు ఉంటాయి కదా, ఆ సచివాలయాల్లో మనకి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఎవరు మిస్ చేయదు. కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వయసు ఎంత ఉందంటే 25 ఏళ్ళు మినిమం ఉండాలి. అప్లికేషన్ పెట్టుకోవడానికి 25 ఏళ్ళు మినిమం ఉండాలి. 45 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చుండాలండి. సో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎప్పటికల్లా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏంటి, సో అర్హతలు ఏంటి, అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ అంటే ఇలా నోటిఫికేషన్స్ రాగానే వెంటనే మీకు అప్డేట్ చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. సో మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని రీచ్ అంటే పెరిగేదానికి కృషి చేస్తే నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి. చేస్తారు కదా? ఓకే, ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది మీకు గుర్తుందా? నేను లాస్ట్ వీడియోలో చెప్పిన నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్గా 1294 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు ఎవ్రీ డిస్టిక్ నుంచి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 1294 పోస్టులు. ఇక్కడ పీపీ మన్యం అని చెప్పేసి ఉంది కదా, పార్వతీపురం మన్యం. సో ఈ జిల్లా నుంచి అయితే మనకు మొదటి నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్గా 34 పోస్టులు అయితే ఉన్నాయి. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో నేను. అంటే ఇక్కడ మిగతా జిల్లాలు ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా పోస్టులు మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అది ఒకరోజు అటో ఇటో అయితే ఉందన్నమాట. అయితే మీరు కింద కామెంట్ చేయండి, మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు ఈ వీడియోని. ఓకేనా? ఎందుకంటే కేవలం 10th కదా అర్హత, 45 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. 10,000 రూపాయలు జీతం అయితే ఇస్తారనమాట. మీకు క్లియర్గా నోటిఫికేషన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి కింద ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అధికారిక నోటిఫికేషన్ ఇది తెలుగులోనే ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది. కానీ మీకు ఇంకా అర్థమయ్యే విధంగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా. మనకు జూన్ 25వ తారీఖున అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు, పత్రికా ప్రకటన. ఏమని? శ్రీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, విజయవాడ వారి ఆ యొక్క నెంబర్ అనుసరించి పార్వతీపురం మన్యం జిల్లాలో రూరల్ మరియు ట్రైబల్ సచివాలయ పరిధిలో, అంటే మన గ్రామీణ సచివాలయాలు ఉంటాయి కదా, ఆ పరిధిలో ఆశా కార్యకర్తలుగా పనిచేయుటకు గాను నియామకాలను జరుపుటకు అనుమతించిన కారణమున దరఖాస్తులు కోరడమైనది. అర్థమైందా? సో మనకు పార్వతీపురం మన్యం జిల్లాలో, సో రూరల్లో ఇంకా ట్రైబల్ ఏరియాలో ఉండే గ్రామీణ సచివాలయం ఏదైతే ఉంటాయో ఆ సచివాలయ పరిధిలో ఆశా కార్యకర్తలు అనమాట. అంటే మీరు ఆ సచివాలయం కిందికే వస్తారు, ఆ సచివాలయం ఆధ్వర్యంలోనే పనిచేస్తారనమాట. సో ఇక్కడ మనకు టోటల్గా 34 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే అర్హతలు గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆశ తప్పనిసరిగా ఆ సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతంలో నివసించే స్త్రీ అయి ఉండాలి. ఫ్రెండ్స్, ఇది లేడీస్కి ఇంపార్టెంట్ అండి. సో మీ ఇంట్లో లేడీస్ ఉంటారు, సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ అక్కలు, మీ చెల్లెలు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. అందుకే నేను స్టార్టింగ్లో ఇది లేడీస్ అని చెప్పలేదు. చాలామంది అంటారు ఎందుకు ముందే చెప్పచ్చు కదన్నా అని చెప్పి. ఎందుకంటే చాలామంది ఎలా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే లేడీస్ అని చెప్పగానే ఇంకా నోటిఫికేషన్ని కట్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీకైతే టైం సేవ్ అవుతుంది, కానీ ఎవరైతే అంటే జాబ్ నీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవ్వదండి. యూట్యూబ్ ఏంటంటే మనిషి కాదు కదా, అదొక అల్గారిథం. సో యూట్యూబ్కి ఏంటి, ఎక్కువ మంది చూస్తున్నారా లేదా ఈ వీడియోని, ఎంతసేపు చూస్తున్నారు అనేది చూస్తుంది అల్గారిథం కాబట్టి, ఒక మిషన్ కాబట్టి. సో మీరు స్టార్టింగ్లోనే కట్ చేసేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. అప్పుడు నేను ఈ వీడియో చేసి ఉపయోగం ఏంటి? కాబట్టి ఆలోచించండి. ఓకే, అందుకోసమే ఫస్ట్లో అని చెప్పలేదు, జాగ్రత్తగానండి. స్త్రీ అయి ఉండాలి, ప్రాధాన్యంగా వివాహితులు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇంకా వితంతువులు అంటే మనకు భర్త చనిపోయి ఉంటారు కదా వాళ్ళు, తర్వాత విడాకులు తీసుకున్నారు డైవర్స్ అయిన వాళ్ళు, మరియు ప్రాధాన్యంగా 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసులోపు వారు ఈ యొక్క ఆశా కార్యకర్తగా పనిచేయడానికి అర్హులు అనమాట. సో మీకు అర్థమైంది కదా. లేడీస్లో కూడా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, తర్వాత ఒకవేళ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగా ఇంకా విడాకులు తీసుకుని ఈ ముగ్గురికి ప్రాధాన్యత అయితే ఎక్కువ ఇస్తారండి. అంటే పెళ్ళి కాని వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదా అంటే అవుతుంది, కానీ
వీళ్ళకు ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకే, కాబట్టి పెళ్లి కాని వారు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, తప్పేం లేదు. కాకపోతే వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంటే వివాహితులకు ఇస్తారు, విడాకులు తీసుకున్న వాళ్ళకి ఇస్తారు, వితంతువులకి ఇస్తారనమాట. అది ఇంకా వయసు 25 సంవత్సరాలు ఉండాలి మినిమం. 45 ఏళ్ళ వరకు కూడా, అంటే 45 ఏళ్ళ వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక గ్రామీణ ఇంకా గిరిజన ప్రాంతాల్లో సచివాలయ పరిధి, అంటే మీ యొక్క సచివాలయ పరిధిలో, మీ గ్రామ సచివాలయ పరిధిలోనే మీరు ఉండాలన్నమాట. అలాంటి వారిని తీసుకుంటారండి. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏం పని చేయాల్సి ఉంటుంది మనము అంటే ఆరోగ్య ఇంకా సంక్షేమ, పారిశుద్ధ్య, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన ఉండాలి మీకు. సో అంటే మీకు లేడీస్ అయితే మీకు ఆల్రెడీ దీని గురించి కొంచెం ఐడియా ఉంటుంది. చక్కగా ఇతరులకు వివరించే తత్వము, లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఎందుకంటే మీ గ్రామాల్లో మీరు పర్యటించాలి, లేడీస్తో మాట్లాడాలి, వాళ్ళ ఇబ్బందులు మీరు తెలుసుకోగలగాలి. సో వాళ్ళకు ఎట్లా అంటే ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలండి. సో మీ అందరికీ ఉందని నేను నమ్ముతున్నానండి. సో ఇక ఆమె అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యమైన మహిళ అయి ఉండాలి. అంటే ఇది 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనమాట. అంటే ఇదే ఉండాలని రూల్ ఏం లేదు. మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా కూడా వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ మినిమం అంటే కనీసం 10వ తరగతి అయినా ఆమె పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారనమాట. అర్థమైందా. తర్వాత తెలుగు బాగా చదవటం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మీ గ్రామాల్లో తెలుగే కదా మాట్లాడేది. సో కొంతమందికి యాస కూడా ఉంటుంది. సో మీ లోకల్ యాసలో కూడా మీరు మాట్లాడగలిగి ఉండాలి. సో అంటే బాగా కలిసిపోవాలి అని చెప్పి అర్థం. ఇక ఆమె తన పనులను నిర్వహించడానికి, సమయాన్ని వెతకడానికి ఆమెకు కుటుంబ మరియు సామాజిక మద్దతు ఉండాలి. అంటే సో ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీరు ఆశా కార్యకర్త అంటే తిరగాల్సి వస్తుంది, పని గ్రామాల్లో పర్యటించాల్సి వస్తుంది, కొంచెం టైం కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఇలాంటి పనులకు బయట తిరిగేదానికి, టైం ఇచ్చేదానికి సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఇది మనకు ఉండాల్సిన అర్హతలు వాళ్ళు అడిగినవి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇక మనకి ఎంత ఇస్తారన్న దీనికి ఎంత అంటే ఇది మనకు ఒక టైం అంటూ ఏం ఉండదండి. గవర్నమెంట్ ఏదన్నా పోలియో చుక్కలు వేయమని చెప్పి కానీ, గర్భిణీ స్త్రీలకు ఇలాంటి మందులు ఇవ్వడం అని చెప్పి కానీ, ఇలాంటి మీ గ్రామంలో పర్యటించి ఎంతమంది బాలింతలు ఉన్నారు, సో వాళ్ళకి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇలాంటి డేటా సేకరించమని చెప్పినప్పుడు మాత్రమే మీకు వర్క్ ఉంటుంది. లేకపోతే పెద్దగా వర్క్ ఉండదన్నమాట. కాబట్టి మీకు నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తారు. అంటే మిమ్మల్ని గౌరవించి మీకు ఈ వేతనాన్ని ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకు పర్మనెంట్గా ఇంత శాలరీ ఇంకా ప్రమోషన్లు అంటే మనకు అలవెన్స్లు ఇవన్నీ ఉంటాయనుకోవద్దండి. ఒక గౌరవ వేతనం, మీరు చేసే పనికి మిమ్మల్ని గౌరవించి ఆ వేతనాన్ని ఇస్తున్నారనమాట. 10,000 రూపాయలు ఇస్తారు. ఓకే, దీనికి ఎలా అప్లై చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, vijayanagram.abgov.in అని చెప్పి. మీరు దాంట్లోకైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంత పబ్లిక్గా, ఇంత ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్ ప్లాట్ఫామ్లో. ఇక్కడ ఎక్కడ కూడా ఫేక్ చెప్పడానికి ఆస్కారం లేదనమాట. అర్థమైందా. మన ఛానల్లో ఫేక్ న్యూస్ రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. తర్వాత మనకు జూలై 5 వరకు టైం ఉంది. సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? మీ గ్రామీణ గిరిజన ప్రాంత ఆశా కార్యకర్తకు మీరు అప్లై చేయాలంటే సంబంధిత వైద్యాధికారి, ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సిలు ఉంటాయి కదా మీ గ్రామాల్లో. పిహెచ్సిలు అని ఉంటాయి, అంటే మనకు ప్రాథమిక వైద్యం అందించడానికి, ఫస్ట్ ఎయిడ్ అందించడానికి. సో మీ గ్రామాల్లో పిహెచ్సిలు ఉంటాయి, మీ అందరికీ ఐడియా ఉంటుంది. అక్కడున్న అధికారికి మీరు యొక్క దరఖాస్తు ఫారంని ఇవ్వాలి. అది మీకు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ కూడా మన వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంది, madhujobs.comలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగులో రాయడం జరిగింది, చదివి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు మీరు అంటే ఈ ప్రాంతం వాళ్ళమే మేము అని చెప్పి ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్, అంటే అది మీ తహసీల్దార్ ద్వారా కానీ, లేకపోతే రేషన్ కార్డ్ అయినా సరే, లేకపోతే బీపీఎల్ కార్డ్ అయినా, లేకపోతే ఓటర్ కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మీరు జత చేయాలి అప్లికేషన్ ఫామ్తో పాటు. మీ 10th క్లాస్ మార్క్స్ కాపీ, అంటే 10th క్లాస్ చదివినట్టు ప్రూఫ్ అనమాట. ఇవి 2 అటాచ్ చేసి మీరు ఇచ్చేయాలండి. ఇక్కడ మనకు ఏ ఏ జిల్లాల్లో, ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, అరసాడ గ్రామ సచివాలయంలో ఒక పోస్ట్ ఉంది, బలిజపేట, చిలకపల్లి, అంపావల్లి ఇలాంటి ఊర్లలో కూడా ఉన్నాయి పోస్టులు. ఇంకా ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఒక్కొక్క ఊరు గురించి చాలా క్లియర్గా ఇచ్చారు. నేను మన వెబ్సైట్లో చాలా క్లియర్గా పెట్టాను. ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం అవుతుంది, కాబట్టి ఒక్కసారి మన వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ మీకు తెలుగులో రాశారండి. సో మీరు చదివి తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకేనా. సో 34 ఆశా పోస్టులు ఖాళీగా ఉన్న పై సచివాలయాలలో మాత్రమే నింపబడును. సచివాలయాల్లో మాత్రమే
ఆ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తారనమాట. నేను చెప్పాను కదా గ్రామ సచివాలయ ఉద్యోగాలు మొదటి నోటిఫికేషన్ అని చెప్పి. సో పై నియామకానికి సంబంధించిన ఖాళీల అర్హతల నిబంధనలతో మార్పులు చేర్పులు చేయటం లేదా ఎటువంటి కారణాలు చూపకుండా ఈ నియామక ప్రకటన రద్దు చేసే అధికారం చైర్మన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి కాదని తెలియజేయడమైనది అని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇలాంటివి మనకు ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్లు వస్తాయి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ నాల్లో పెట్టుకొని ఫాలో అవుతుండండి. మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉంది, సో కింద లింక్ ఉంటాయన్నమాట, జాయిన్ అవ్వండి. మన వెబ్సైట్ని కూడా ఫాలో అవుతుండండి. దీనివల్ల ఏంటంటే మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది మనకు అప్లికేషన్ ఫామ్, దరఖాస్తు ఫారం అని చెప్పి ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సో పార్వతీపురం మన్యం జిల్లా, గ్రామం పేరు, సచివాలయం పేరు, అభ్యర్థి పేరు, సో ఇలా మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి మీరు ఇచ్చేయాలండి. ఎప్పటి లోపల జూలై 5వ తారీఖు లోపల. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను. నా చెప్పే విధానం కానీ నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.